అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 23rd December థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Two numbers are in the ratio 7:5. If their sum is 360, then the difference between them will be. Two numbers 7:5 రేషియోలో ఉంది. సమ్ ఏమో 360 అయితే డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. టూ నంబర్స్ రేషియో 7:5 కదా. 7 + 5 చేస్తే 12 యూనిట్స్ వస్తుంది. ఈ 12 యూనిట్స్ అనేది 360కి ఈక్వల్ అయితే డిఫరెన్స్ 7 - 5 అంటే 2 కదా. 2 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 12 × 3 is 36. సో 0 ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి 30 చేద్దాం. సేమ్ ఇక్కడ 2 × 30 చేస్తే 60 వస్తుంది. సో మనకి డిఫరెన్స్ ఈజ్ 60. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇవాల్యుయేట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో a పవర్ -m అని ఉంటే మనం 1/a/m అని రాస్తాం కదా. సో ఇప్పుడు 1/4 హోల్ రేస్ టు -1/2 అని ఉంది. సో ఇక్కడ మనము a పవర్ -m అని ఉంటే ఈ వాల్యూని ఏని రెసిప్రోకల్గా రాసాం. సో ఇప్పుడు 1/4ని మనం రెసిప్రోకల్గా రాస్తే 4 అయింది కదా. 4 రేస్ టు 1/2. 1/2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, 1.25% ఆఫ్ 1600 ఈజ్. సో 1.25% అంటే ఇక్కడ 1.25ని 125 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సో డివైడ్ బై 100 చేద్దాం. పర్సంటేజ్ ఉంది కాబట్టి అగైన్ 100 ఇంటూ 1600 అన్నారు. 1600 ఈ 2 zeros క్యాన్సిల్. 25 5s is 125. 25 4s is 100. 4 1s 4 4s. సో 5 × 4 అంటే 20. సో మనకి 20 రూపీస్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఈజ్ 10 liters ఆఫ్ ఏ మిక్చర్ ఈజ్ 3:2. ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్ ఈజ్. సో రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 3:2 రేషియోలో ఉంది. టోటల్ మనకి మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ ఎంత ఉంది? 10 liters మిక్చర్ ఉంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది వాటర్ అనేది ఎన్ని లీటర్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 + 2 చేస్తే 5 యూనిట్స్. 5 యూనిట్స్ అనేది 10 లీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే మనల్ని అడుగుతుంది వాటర్ 2 యూనిట్స్ అంటే ఎంత అని చెప్పి. సో 5 1s 5 2s 10. 2 × 2 అంటే 4 liters. సో వాటర్ మనకి 4 liters ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ చూడండి. 4 × 4 అంటే 16. 4 × 3 అంటే 12. సో ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే 4 ఎల్సిఎం వచ్చింది. 4 × 3 అంటే 12. సో 12 × 4 is 48. 48 అనేది ఎల్సిఎం వస్తుంది. సో ఇక్కడ 16 ఉంది కదా, ఇక్కడ మనం ఇంటూ 3 చేయాలి. ఇక్కడ ఇంటూ 4 చేస్తే 9 × 3 అంటే 27. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి ప్లస్ అయింది. ప్లస్ 5 × 4 అంటే 20. సో -27 + 20 అంటే -7/48. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, a pair of parallel lines is intersected by a transversal such that angle 1 and angle 2 form a pair of alternate interior angles. If angle 1 is 75 degree, what is the measure of angle 2? సో ఇక్కడ 2 parallel lines ఉన్నాయి. ఈ parallel లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది. అయితే 1 and 2 అనేవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అయితే. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ లోపల ఉండేవి మనకి, అంటే ఈ సైడ్ వచ్చేవి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆల్టర్నేట్ అంటే ఈ యాంగిల్ అనేది ఒక పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ ఈ యాంగిల్ అనేవి ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి అనమాట. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉండిద్ది. ఇక్కడ మనకి ఈ వాల్యూ అనేది 1 అని తీసుకుందాం, ఇక్కడ 2 అని తీసుకుంటే యాంగిల్ 1 అనేది మనకి 75 degrees అని ఇచ్చారు. సో యాంగిల్ 1 75 degrees అయితే యాంగిల్ 2 అనేది కూడా సేమ్ ఉంటుంది కదా. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉండిద్ది. సో యాంగిల్ 2 కూడా మనకి 75 degree అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ సమ్ విల్ ఎర్న్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1056 in 3 years at 16% per year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి 3 yearsకి 1056 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% అని అన్నారు. సమ్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 yearsకి 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే టోటల్ ఎంత అయింది? 16 × 3 అంటే 48%. సో క్వశ్చన్లో ఈ 48% వాల్యూ 1056 అని ఇచ్చారు. మనని 100% ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు 48 1s is 48. 48 2 చేస్తే 96 వస్తుంది కదా. సో 48 2s is 96. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 5 + 4 దట్ ఈస్ 9 ఉంటుంది. రిమైనింగ్ 9 క్యారీ అయితే
అగైన్ 48 2s is 96. సో ఇక్కడ 2200 వచ్చింది. 2200 అనేది సమ్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. సో ఇక్కడ మనకి మోడ్ అనేది 6 అని ఇచ్చారు, కే వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ అంటే ఏ వాల్యూ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయిందో ఆ వాల్యూని మనం మోడ్ అంటాము. సో ఇక్కడ మనం చూస్తే 6 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్స్, 6 మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 7 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్, 7 కూడా మనకి ఈక్వల్గా 3 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకి మోడ్ అనేది 6 కానీ 7 కానీ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేసింది మోడ్ 6 అన్నారు కదా. సో ఈ వాల్యూ అనేది 6కి ఈక్వల్గా ఉండాలి. 2k + 1 అనేది 6 అయితే 2k ఎంత అయింది? 2k అనేది 5 అయింది. సో k వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 5 వస్తుంది? k = 5/2 చేస్తే 2 2s 4. అగైన్ పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 2 5s 10. k వాల్యూ ఇక్కడ మనకి 2.5 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద మీన్ అండ్ మోడ్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ ఏ డేటా ఆర్ 58.7 and 61.1 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా. సో ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములాని యూజ్ చేసుకొని మీన్ అండ్ మోడ్ ఇచ్చారు, మీడియన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫార్ములా ఏంది మనకి? ఎంపెరికల్ ఫార్ములాది మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ మీడియన్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ మీన్ కదా. సో ఇక్కడ మోడ్, మీన్ అండ్ మోడ్ ఇచ్చారు. మీన్ అంటే 58.7, సో మైనస్ ఆఫ్ 2 × 58.7, మోడ్ ఏమో 61.1, 3 టైమ్స్ ఆఫ్ మీడియన్. సో మీడియన్ అంటే ఎక్స్ తీసుకుంటే 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయాలి. సో 61.1 మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అయింది. 2 7s is 14, 2 8s is 16 + 1 is 17, 2 5s 10 + 1 is 11. సో పాయింట్ అనేది 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 117.4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే మనకి 3x ఈజ్ ఈక్వల్ టు 4 + 1 అంటే 5, 7 + 1 అంటే 8, 1 + 6 అంటే 7, 178.5 వస్తుంది. 178.5, 3 1s 3 5s 15, 3 9s 27, అగైన్ 3 5s 15. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 59.5 వస్తుంది. ఎక్స్ అంటే మీడియన్ కదా, మీడియన్ మనకి ఇక్కడ 59.5 వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, what will be the amount after 1 year if a sum of rupees 7,500 is invested at 8% compound interest per annum compounded half yearly. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి 8% అని ఇచ్చారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది అన్నారు. 1 ఇయర్కి మనకి సమ్ 7,500 రూపీస్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది కదా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి /2 అయింది. 8% ఇచ్చారు, 8/2 అంటే 4% అనేది ఇంట్రెస్ట్. టైం పీరియడ్ మనకి 1 ఇయర్ ఇచ్చారు కదా. సో 1 ఇయర్ని మనం ఇంటూ 2 చేయాలి, హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ అవుతుంది కాబట్టి 1 × 2 చేస్తే 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు సమ్ అనేది 7,500. ఈ 7,500 మీద ఫస్ట్ ఇయర్ మనకి 4% ఇంట్రెస్ట్ రావాలి. 4% అంటే 1/25 కదా. 25 1s 25 3s, 25 3s 75 కదా. సో ఫస్ట్ ఇయర్ మనకి 300 ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ మనకి సేమ్ ఈ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, 300 ప్లస్ 300 మీద 4% అంటే 1/25, 25 1s 25. సో ఇక్కడ చూడండి, 300 / 25 అంటే 25 1s 25 1s is 25, క్యారీ 5, 25 2s is 50. సో మనకి 300 + 12 యాడ్ అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఏమో 300, సెకండ్ ఇయర్ ఏమో 300 + 12, టోటల్ మనకి 612 అవుతుంది కదా. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 612, మనల్ని అడుగుతుంది అమౌంట్. సో ఈ 612 అనేది సమ్కి యాడ్ చేస్తే 2118. సో 8112 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ వచ్చేసి 2 టైమ్స్ ఒక వాల్యూ రిపీట్ అవుతుంది, అగైన్ 2 టైమ్స్ ఒక వాల్యూ రిపీట్ అవుతుంది. అంటే a² - b² ఫామ్లో ఉంది. a² - b² అంటే a + b ఇంటూ a - b కదా. సో ఇక్కడ మనకి /1.68 అని ఇచ్చారు. అంటే ఈ వాల్యూ మనకి ఐదర్ a + b కానీ a - b కానీ ఈక్వల్ అయింది. సో ఇప్పుడు a + bకి ఈక్వల్ అయితే యూనిట్ డిజిట్ చూడండి,
4 + 2 అనేది 6 రావాలి యూనిట్ డిజిట్, కానీ ఇక్కడ మనకి 8 వచ్చింది. అంటే ఇప్పుడు మనం a - bకి ఈక్వల్ అయిందా చెక్ చేద్దాం. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 5.32 కదా. సో 2లో నుంచి 4 మైనస్ చేస్తే 2 అంటే 12, 12లో నుంచి 4 మైనస్ చేస్తే 8 వస్తుంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంది, a² - b² డివైడెడ్ బై a - b ఇచ్చారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a + b అనేది ఎంత అని. a అంటే 5.32, సో 5.32 ప్లస్ 3.64 ఎంత అని. 4 + 2 ఈజ్ 6, 6 + 3 ఈజ్ 9, 5 + 3 అంటే 8. సో 8.96 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్, Manish bought an electronic gadget with a 25% discount on the MRP. He made a profit of 600 by selling it for 18,600 rupees. The market price of the electronic gadget was. సో మనీష్ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని 25% డిస్కౌంట్కి తీసుకొని వస్తారు. అయితే ఇప్పుడు ఈ తెచ్చిన గ్యాడ్జెట్ని అతను 600 రూపీస్ అడిషనల్ యాడ్ చేసి టోటల్ 18,600 రూపీస్కి అమ్ముతున్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అతను కొనక ముందు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో గ్యాడ్జెట్ది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, సెల్లింగ్ ప్రైస్ మనకి 18,600 అని ఇచ్చారు. సో కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. ప్రాఫిట్ అనేది 600 అన్నారు, సో ప్రాఫిట్ ఈజ్ 600. సో కాస్ట్ ప్రైస్ ఎంత అయింది అప్పుడు, 18,000 అనేది మనకి కాస్ట్ ప్రైస్ అయింది. ఈ టోటల్ యాడ్ చేస్తేనే కదా సెల్లింగ్ ప్రైస్ 18,600 వచ్చేది. ఇక్కడ 25% డిస్కౌంట్ అన్నారు. 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. అంటే 4 అనేది మనకి మార్కెట్ ప్రైస్ అయితే 3 అనేది అతను తెచ్చిన 1 యూనిట్ తగ్గిపోతే అప్పుడు 3 కదా. 3 అనేది అతను తెచ్చిన కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అయింది. సో ఈ 3 అనేది మనకి 18,000ని రిప్రజెంట్ చేస్తుంటే 4 ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s 3 6 18, ఈ 3 zeros హ్యాస్ ఇట్ ఈస్. సో 6 4s ఈస్ 24, 24,000 ఈస్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద గ్యాడ్జెట్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Radhika's father is 60 years old. He is 20 years older than twice Radhika's age. Radhika's age is. సో ఇక్కడ ఫస్ట్ రాధికాస్ ఫాదర్ ఏజ్ అనేది 60 years అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు రాధికా ఏజ్ని ట్వైస్ చేస్తే అప్పుడు ఫాదర్స్ ఏజ్ అనేది రాధికా ఏజ్ కన్నా 20 years ఎక్కువ ఉంటుంది అన్నారు. సో అప్పుడు రాధికా ఏజ్ ఎంత అయిద్దో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఫాదర్ ఏజ్ ఎంత, 60 years. ఇప్పుడు రాధికా ఏజ్ని ఎక్స్ అని అనుకుంటే 2x చేస్తే అప్పుడు ఫాదర్ ఏజ్ అనేది రాధికా ఏజ్ కన్నా 20 years ఎక్కువ అన్నారు. సో ఇప్పుడు రాధికా ఏజ్లో ఫాదర్ ఏజ్లో నుంచి 20 మైనస్ చేస్తే మనకి 40 వస్తుంది కదా. ఈ 40 అనేది రాధికాకి ట్వైస్ ఆఫ్ ద ఏజ్కి ఈక్వల్ అయింది అనమాట. సో అప్పుడు ఎక్స్ ఎంత అయింది, 2 1s 2 2s. రాధికా ఏజ్ అనేది మనకి 20 years వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనల్ని ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 + cot² θ అంటే cosecant² θ కదా. నెక్స్ట్ 1 + cos θ 1 - cos θ అంటే a + b × a - b ఫామ్లో ఉంది. ఇక్కడ 1² a² - b² ఫామ్లో రాస్తే ఇప్పుడు sin² θ ప్లస్ cos² θ అనేది 1 అయింది. 1 - cos² θ అంటే sin² θ కదా ఈ వాల్యూ మనకి. సో ఇంటూ 1 - cos² θ అంటే sin² θకి ఈక్వల్ అయింది. మైనస్ ఆఫ్ 1 - sin θ ఇంటూ 1 + sin θ, a - b ఇంటూ a + b కదా ఇక్కడ కూడా. సో 1 - sin² θ, ఈ sin² θ ఈ సైడ్ వెళ్ళిపోతే మనకి 1 - sin² θ అవుతుంది. అప్పుడు వాల్యూ ఈజ్ cos² θ. సో cos² θ. 1 + tan² θ అంటే secant² θ. సో ఇక్కడ cosecant² θ అని 1/sin² θ లా రాసుకోవచ్చు కదా. 1/sin² θ ఇంటూ sin² θ మైనస్ ఆఫ్ cos² θ secant² θ అని 1/cos² θ అలా రాసుకుంటే ఈ వాల్యూ క్యాన్సిల్, ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయి మనకి 1 - 1 వస్తుంది. 1 - 1 అంటే 0. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద HCF ఆఫ్ 2410 అండ్ 2700 ఈజ్. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి గ్రేటెస్ట్ వాల్యూ ఏముంది, 10 ఉంది. 10తో మనకి 2 digits ఈ 2 numbers డివైడ్ అవుతుందో లేదో చూస్తే 10 మల్టిపల్ 2410 అంటే యూనిట్ డిజిట్ 0 వచ్చింది కదా రెండిట్లో. అంటే ఈ వాల్యూస్ అనేది 10 మల్టిపుల్ కాబట్టి మనకి HCF అనేది 10 అయింది అనమాట. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ 58 అండ్ వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ అదర్ బై 18. ఫైండ్ ద గ్రేటర్ నంబర్. సో 2 numbers సమ్ అనేది 58 అయితే ఒక నంబర్ ఇంకో నెంబర్ కన్నా 18 ఎక్స్ట్రా ఉంది. సో గ్రేటర్ నెంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు.
సమ్ అనేది 58 అన్నారు. ఎక్స్ అండ్ వై అనేది 2 నంబర్స్ అని తీసుకుంటే 58లో హాఫ్ ఎంత 29. సో ఫస్ట్ మనం 2 నంబర్స్ ఈక్వల్గా ఉన్నాయని అనుకుందాం, 29 అండ్ 29. ఇప్పుడు ఒక నంబర్ అనేది ఇంకో నంబర్ కన్నా 18 ఎక్కువ ఉంది అని అన్నారు. సో ఈ 18ని మనం హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, 9 వస్తుంది కదా. 18 డివైడెడ్ బై 2 అంటే 9. సో ఒక నంబర్లో నుంచి మనం 9 యాడ్ చేద్దాం, ఇంకో నంబర్లో నుంచి 9ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు 29 ప్లస్ 9 అంటే 38, 29 మైనస్ 9 అంటే 20. సో ఫస్ట్ ఒక నంబర్ ఏమో 38 వచ్చింది, ఇంకో నంబర్ ఏమో 20 వస్తుంది. గ్రేటర్ నంబర్ ఏది 38 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో ఈ మెథడ్ అనేది సింపుల్ మెథడ్ అనమాట. ట్రెడిషనల్ మెథడ్ అయితే సో ఎక్స్ వై 2 నంబర్స్ అని తీసుకున్నాం, ఒక నంబర్ అనేది 18 ఎక్స్ట్రా ఉంది కదా. సో వై నంబర్ అనేది ఎక్స్ కన్నా 18 ఎక్స్ట్రా ఉంటే వై ఏమైద్ది ఎక్స్ ప్లస్ 18 అయింది. సో ఇప్పుడు మనం ఈ 2 నంబర్స్ని యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 18 సమ్ మనకి 58 వచ్చింది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 58లో మనం 18ని మైనస్ చేస్తే 40 వస్తుంది కదా. 40 2 1s 2 20s ఈజ్ 40. ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 20 వచ్చింది. మనల్ని అడుగుతుంది గ్రేటర్ నెంబర్ కాబట్టి ఎక్స్ ప్లస్ 18 చేయాలి. సో 20లో మనం 18 యాడ్ చేస్తే 38 ఈజ్ గ్రేటర్ నెంబర్. సేమ్ మనకి ఇక్కడ ఆప్షన్ డీనే ఆన్సర్ అవుతుంది, 38 వాల్యూ వస్తుంది. సో ఈ మెథడ్ మనకి ఈజీ మెథడ్ అనమాట. నెక్స్ట్, హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 11 అండ్ 90 ఆర్ డివిజిబుల్ బై 7? సో ఇక్కడ 11 నుండి 90 మటుకు ఎన్ని నంబర్స్ 7తో డివైడ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 11 తర్వాత మనకి నెక్స్ట్ 11 అనేది 7 మల్టిపుల్ కాదు, కానీ 7 2s 14 కదా. 14 అనేది 11 తర్వాత ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ మనకి 14 అవుతుంది. నెక్స్ట్ 21, నెక్స్ట్ 28, సో ఆన్. లాస్ట్ నెంబర్ మనకి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయడానికి 90 డివైడెడ్ బై 7 చేద్దాం. 7 1s 7, క్యారీ ఇక్కడ 2 అవుతుంది. 7 2s 14, రిమైండర్ ఎంత వస్తుంది 6 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 90తో డివైడ్ చేస్తే 7తో రిమైండర్ 6 వస్తుంది. ఈ 90లో మనం 6ని మైనస్ చేస్తే 84 కదా. సో మనకి లాస్ట్ రిమైండర్ 90 లోపు 7 మల్టిపుల్ అనేది 84 అనేది లాస్ట్ అయింది అనమాట. సో 14 నుండి 84 దాకా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 7తో డివైడ్ అవుతాయి అని చెప్పి మనల్ని అడిగారు. నంబర్ ఆఫ్ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా. ఈ టీఎన్ అంటే nth టర్మ్, దట్ ఈస్ 84 లాస్ట్ టర్మ్, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంది 14 ప్లస్ ఎన్ మైనస్ 1 అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఈ వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది 7 మల్టిపుల్ కాబట్టి 7 అనేది డిఫరెన్స్ అయింది. సో ఇప్పుడు 84లో నుంచి 14 మైనస్ చేస్తే మనకి 70 వస్తుంది. 70 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 7. 7 1s 7 10s ఈజ్ 70. ఎన్ మైనస్ 1 అనేది 10 అయితే ఎన్ ఎంత అయింది 11 అయింది. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది ఆన్సర్ అయింది. సో ఇంత మనం సాల్వ్ చేయకుండా ఈజీ మెథడ్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేయాలి. అప్పుడు 84లో నుంచి 14 మైనస్ చేస్తే 70 వస్తుంది. ఈ 70ని మనం డిఫరెన్స్తో డివైడ్ చేయాలి. డిఫరెన్స్ ఎంత 7 కదా. 7తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ 10 వస్తుంది. ఈ 10కి 1 యాడ్ చేస్తే 11 అవుతుంది. ఈ 11 అనేది మనకు ఆన్సర్ అనమాట. సేమ్ ఆప్షన్ డీనే వస్తుంది. అంటే ఇంత మనం సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇలా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద బ్రేకప్ ఆఫ్ ద పర్సంటేజ్ సేల్ ఆఫ్ మోటార్ సైకిల్స్ బై డిఫరెంట్ కంపెనీస్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 2021. సో 2021లో డిఫరెంట్ మోటార్ సైకిల్స్ ఎన్ని సేల్ అయినాయి ఇండియాలో అని చెప్పి మనకి ఆ డేటా ఈ పై చార్ట్ ఫామ్లో ఇచ్చారు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది టోటల్ సేల్ అనేది 25 lakhs అయితే జీటీఎం మోటార్ సైకిల్స్ ఎన్ని సేల్ అయినాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు టోటల్ సేల్ 25 lakhs అన్నారు కదా. ఇక్కడ మనకి ఈ పర్సంటేజెస్ అన్నీ యాడ్ చేస్తే 100% అయింది. 100% అనేది 25 lakhsకి ఈక్వల్ అయితే జీటీఎం అంటే ఇక్కడ 5% అని ఇచ్చారు. 5% ఎంతకి ఈక్వల్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 25 ఇంటూ 5 ఈజ్ 125. 125 అండ్ 3 zeros రావాలి. సో అప్పుడు మనకి 1,25,000 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మిస్టర్ సక్సేనా బాట్ సమ్ పెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 150 rupees పర్ డజన్. హీ సోల్డ్ దెమ్ ఫర్ 15 rupees ఈచ్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? సో ఇక్కడ సక్సేనా అనే అతను పెన్స్, ఒక డజన్ పెన్స్ 150 రూపీస్కి తీసుకొని వచ్చి ఒక్క పెన్ను 15 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే ఇప్పుడు 1 డజన్ పెన్స్ 150కి తెచ్చారు. 1 డజన్ 150కి తెస్తే 1 పెన్ ఎంత అయింది
డివైడ్ బై 12 చేయాలి. ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ 1 పెన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి 1 పెన్ అనేది 15 రూపీస్కి కదా సెల్ చేస్తుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 15 రూపీస్ అయింది. సో 15 వన్స్ 15 టెన్స్ ఈస్ 150, 2 5s 10, 2 6 12. సో కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ అయితే ఇక్కడ డివైడ్ బై 6 ఉంది కదా, సో ఇక్కడ ఇంటూ 6 అయింది. సెల్లింగ్ ప్రైస్ 6 అవుతుంది. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1 యూనిట్ వస్తుంది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ మీద. దట్ ఈస్ 5 ఇంటూ 100. సో 5 వన్స్ 5 2s 10, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 20% అనేది ప్రాఫిట్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 4096 స్క్వేర్ సెంటీమీటర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద బ్రెడ్త్ అండ్ ద లెంగ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ whose length is twice the side of the square and breadth is 24 centimeters less than the side of the square. సో ఇక్కడ మనకి స్క్వేర్ ఏరియా ఇచ్చారు అండ్ రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ అండ్ లెంత్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేర్ అనేది స్క్వేర్ ఏరియా అయింది కదా, ఈ వాల్యూ మనకి 4096కి ఈక్వల్ అన్నారు. సో అప్పుడు ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 4096 అంటే 40 అంటే మనం 40 కన్నా లెస్ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 36 కదా. 36 అంటే 6 స్క్వేర్ అనేది మనకి 36 అవుతుంది. సో ఫస్ట్ డిజిట్ అనేది మనకి 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. 6 అంటే 4 4s 16, 6 6 36. సో మనకి 64 కానీ 66 కానీ 4096కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ 65ని చెక్ చేద్దాం. 65 స్క్వేర్ అంటే 65 ఇంటూ 65, దట్ ఈస్ 6 7s ఈస్ 42, 5 ఇంటూ 5 అంటే 25. సో 65 స్క్వేర్ చేస్తే మనకి 4225 వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది 4096 కదా, అంటే ఈ వాల్యూ కన్నా లెస్ వాల్యూ. సో 65 కన్నా లెస్ ఉంది 64 కాబట్టి ఏ వాల్యూ మనకి 64 అయింది. 64 స్క్వేర్ ఈజ్ 4096, ఏ ఈజ్ 64. సో ఇప్పుడు మనకి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 64 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లెంత్ అనేది ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ whose length is twice the side of the square. సో రెక్టాంగిల్ లెంత్ అనేది స్క్వేర్ సైడ్కి ట్వైస్ ఉంది. 2 ఇంటూ 64, 2 ఇంటూ 64 అంటే 128 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. బ్రెడ్త్ ఏమో 24 సెంటీమీటర్స్ లెస్ ఉంది. సో బ్రెడ్త్ వచ్చేసి 64లో 24 మైనస్ చేస్తే రిమైనింగ్ వాల్యూ మనకి 40 వస్తుంది కదా. ఇప్పుడు మనల్ని అడుగుతుంది రేషియో ఆఫ్ బ్రెడ్త్ అండ్ లెంత్. సో బి ఈజ్ టు ఎల్ రేషియో. బి అంటే 40, 128 అంటే ఎల్. 8 5s 40, 8 1s 8, క్యారీ 4, 8 6 48. సో ఇక్కడ మనకి 5:16 అనేది రేషియో వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పోలీస్ మ్యాన్ అండ్ ఏ థీఫ్ స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ అండ్ వాక్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 km/h and 5.5 km/h respectively. How much time will they take to be 9.5 km apart if they walk in the same direction? సో పోలీస్ మ్యాన్ అండ్ థీఫ్ సేమ్ ప్లేస్ నుంచి వాక్ చేయడం స్టార్ట్ చేస్తే పోలీస్ మ్యాన్ స్పీడ్ ఏమో 5 km/h ఉంది, థీఫ్దేమో 5.5 km/h ఉంది. అయితే వాళ్ళు సేమ్ డైరెక్షన్లో సేమ్ టైంలో స్టార్ట్ చేశారు వాక్ చేయడం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ అనేది గ్యాప్ అనేది 9.5 కిలోమీటర్స్ ఉండాలి. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉండాలి? 9.5 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్. సేమ్ డైరెక్షన్ కాబట్టి 5 కిలోమీటర్స్లో నుంచి 5.5 మైనస్ చేస్తే మనకి 0.5 కిలోమీటర్స్ వస్తుంది కదా. ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 95 డివైడెడ్ బై 5, 5 1s 5 19s ఈస్ 95. సో టైమ్ ఈజ్ 19 hours. 19 hours టైంలో వాళ్ళ మధ్య డిస్టెన్స్ అనేది 9.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, pipes A and B can fill a tank for 8 hours and 10 hours respectively, and pipe C can empty full tank in 12 hours. All three pipes are open together, but pipe A is closed after 4 hours. In how many hours will the remaining part of the tank be filled? సో ఇక్కడ 2 pipes, పైప్ ఏ ఏమో 8 hours ఫిల్ చేస్తుంటే పైప్ బి 10 hours ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. పైప్ సి వచ్చేసి 12 hours ఎంటీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ 3 pipesని ఆన్ చేస్తే 4 hours తర్వాత పైప్ ఏని క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు రిమైనింగ్ 2 pipes ద్వారా మనకి ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఫిల్ అయిందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ పైప్ ఏ, పైప్ బి. పైప్ ఏ వచ్చేసి 8 hours ఫిల్ చేసేది కదా, పైప్ బి ఏమో 10 hours. పైప్ సి కెపాసిటీ ఏంటి? ఎంటీ ట్యాంక్ని ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 12 hours టైం తీసుకుంటుంది. ఇప్పుడు టోటల్ మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 8 10 and 12కి 120 మనకి ఎల్సిఎం వస్తుంది. 8 into 15 అంటే 120 కదా. నెక్స్ట్ 10 into 12 ఈజ్ 120, 12 into 10 ఈజ్ 120. ఈ 2 pipes అనేవి ఫిల్ చేయడానికి
ట్యాప్ సి ఏమో ఎంటీ చేయడానికి. సో మనకి ఇక్కడ ఎఫిషియన్సీ అనేది మైనస్ చేయాలి. ఇనీషియల్ 4 hours మనకి 3 ట్యాప్స్ అనేది ఆన్లో ఉంటాయి. సో ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 15 + 12 - 10. సో 12లో 10 మైనస్ చేస్తే 2, 15 + 2 అంటే 17 కదా. 17 ఎఫిషియన్సీతో 4 hours వర్క్ చేస్తే టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ అయింది? 17 × 4 = 68. సో 120లో మనం 68 మైనస్ చేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత వస్తుంది? 52 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది రిమైనింగ్ మనకి లెఫ్ట్ అవుట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ అవుట్ వర్క్ని ఏని ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు. సో ఇప్పుడు రిమైనింగ్ బి అండ్ సి వర్క్ చేస్తాయి కదా. బి ఎఫిషియన్సీ ఏమో 12, సి ఎఫిషియన్సీ 10. సో 12లో 10 మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి 2 ఉంటుంది. సో 52 వర్క్ని 2 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే టైం మనకి 2 ones, 2 2s 4, 2 6 12, 26 hours టైం పడుతుంది అనమాట. ఇక్కడ మనల్ని అడుగుతుంది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వర్క్, అంటే ఈ 52 పార్ట్ ఆఫ్ వర్క్ని 26 hoursలో కంప్లీట్ చేస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హూస్ హైట్ ఈజ్ 6 centimeters ఈజ్. సో ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హైట్ 6 centimeters అన్నారు, మనల్ని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హైట్ ఫార్ములా ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ వాల్యూ ఇక్కడ మనకి హెచ్ వాల్యూ 6 అని ఇచ్చారు. సో 6 ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. 6 × 2 అంటే 12 కదా. సో ఏ వచ్చేసి మనకి 12 / √3 వస్తుంది. మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏరియా. సో ఏరియా ఫార్ములా ఈజ్ √3/4 ఇంటూ A². √3/4 ఇంటూ A² అంటే 12² ఈజ్ 12 × 12 అని చెప్పి రాద్దాం. నెక్స్ట్ 3² అన్నారు. √3² అప్లై చేస్తే మనకి 3 వస్తుంది కదా, 3. సో 4 ones 4 3s 12. ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి 12√3 అనేది ఏరియా వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 numbers are in the ratio 7:5. If their sum is 360, find the difference between them. సో ఇక్కడ 2 numbers రేషియో వచ్చేసి 7:5 అయితే డిఫరెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 7 + 5 చేస్తే 12 కదా. 12 యూనిట్స్ అనేది మనకి 360 అయితే డిఫరెన్స్ 7లో 5 మైనస్ చేస్తే 2 యూనిట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 2 ones 2 6, 6 ones 6 6 is 36, E0 హ్యాస్ ఇట్ ఈస్. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ బి 60 వస్తుంది. నెక్స్ట్, సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ని సాల్వ్ చేస్తే 7 - 3 అంటే 4 ప్లస్ 10 - 5 అంటే 5. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ 20 ఉంది. సో 5 + 4 అంటే 9, 9 + 20 అంటే 29 కదా. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, there are 2 taps fitted in a tank. Tap B can empty the tank in 45 minutes, but tap A can fill the tank in only 30 minutes. Rohit inadvertently opened both the taps, but after 30 minutes, he realized his mistake. He immediately closed tap B. Now after this, how much time will it take to fill the tank? సో ఇక్కడ 2 ట్యాప్స్ ఉన్నాయి. ట్యాప్ బి ఏమో ఎంటీ చేయడానికి ట్యాంక్ని 45 minutes టైం తీసుకుంటుంటే ట్యాప్ ఏమో 30 minutesలో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. అయితే రోహిత్ తనకు తెలియకుండా 2 ట్యాప్స్ని ఆన్ చేసి పెడతాడు. అయితే ½ an hour తర్వాత అతనికి మిస్టేక్ అర్థమయ్యి ఈ ఎంటీ చేసే ట్యాప్ని ఆఫ్ చేసేస్తారు. ఇప్పుడు ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ట్యాప్ ఏ ఫిల్ చేస్తుంది కదా, 30 minutesలో ఫిల్ చేసిద్ది. ట్యాప్ బి వచ్చేసి 45 minutesలో ఎంటీ చేస్తుంది. సో ఈ రెండింటికి మనం ఎల్సిఎం తీసుకుంటే 15 × 2 is 30, 15 × 3 is 45. సో మనకి ఇక్కడ ఎల్సిఎం 90 వస్తుంది. ఇక్కడ 30 × 3 అంటే 90, 45 × 2 is 90. సో ఈ ట్యాప్ బి అనేది మనకి ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ చేయాలన్నమాట ఎఫిషియన్సీని. సో నౌ 30 minutes వరకు ఈ 2 ట్యాప్స్ అనేవి ఆన్లో ఉంటాయి కదా. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 3 + -2 అంటే 1 ఎఫిషియన్సీతో 30 minutes వర్క్ చేస్తే టోటల్ మనకి ఎంత వర్క్ అయింది? 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయింది. సో టోటల్ వర్క్లో నుంచి మనం ఈ 30ని మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత వర్క్ ఉంటుంది? 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఈ 60 అమౌంట్ ఆఫ్ వర్క్ని ఇప్పుడు ట్యాప్ బిని ఆఫ్ చేసేస్తారు కదా. అప్పుడు ఓన్లీ ట్యాప్ ఏ ఒక్కటే ఆన్లో ఉంది కాబట్టి ట్యాప్ ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 3. సో 60 / 3 చేస్తే 3 ones 320 is 60. సో రిమైనింగ్ 20 minutesలో మనకి ట్యాంక్ని ఫుల్ చేస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.